హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడు వచ్చిన మనకు అప్డేట్ ఏమిటి అంటే ఇక వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరొక భారీ శుభవార్తను అయితే తీసుకువచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎట్టకేలకు తల్లులంతా కూడా ఎవరైతే పిల్లల్ని బడికి పంపిస్తున్నారో అటువంటి తల్లులు ఎదురు చూస్తున్నట్లుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లుల ఖాతాల్లోకి ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో అమ్మఒడి అనే పథకం ద్వారా అంటే తల్లికి వందనం ద్వారా ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా వారికి ఒక్కొక్కరికి పిల్లవాడికి 15,000 రూపాయల చొప్పున ఇస్తామని అయితే హామీ ఇచ్చారు. ఇక హామీని అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు తల్లులు బడికి పిల్లల్ని పంపిస్తున్నారో వారందరికీ కూడా ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రైవేట్ పాఠశాలలు కానీ వారందరికీ కూడా ఈ తల్లికి వందనం ద్వారా ఒక్కొక్క పిల్లవాడికి 15,000 రూపాయల చొప్పున ఒక టైంకి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇక అమ్మఒడి పథకానికి సంబంధించి సంక్రాంతి కానుకగా డబ్బులు వేయాలని అయితే నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ సంక్రాంతికి కానుకగా డబ్బులు జమకు కావాలంటే ప్రతి పిల్లవాడికి కూడా ప్రతి తల్లికి కూడా ఈ 2 కార్డులు అనేది తప్పనిసరిగా ఉండాలి. ఎవరైతే ఈ 2 కార్డులు కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క తల్లికి వందన పథకం అంటే అమ్మఒడి పథకం ద్వారా ఈ యొక్క డబ్బులు జమ అవడానికి అవకాశం ఉంటుంది. ఇక పూర్తి సమాచారాన్ని మనం వీడియోలో తెలుసుకుందాం. క్లారిటీగా తెలుసుకుందాం. అంటే పత్రాల ద్వారా అప్లై చేసుకుంటే మనకి ఈ డబ్బులు వస్తుంది. ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి, ఈ పథకానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మన వీడియోలో తెలుసుకుందాం. అంటే ఎప్పుడు అవకాశం ఇస్తారు, ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం ఎప్పుడు అవకాశం ఇస్తుంది అనే సమాచారాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా కష్టపడి వీడియో చేస్తున్నాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో ఎవరైతే పిల్లలు బడికి పంపుతున్నారో వారందరికీ కూడా అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకువచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ విద్యా సంవత్సరం నుంచి ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో ఈ సూపర్ 6 పథకాల్లో అతిపెద్ద హామీ అయినటువంటి ఈ యొక్క తల్లికి వందన పథకం అంటే అమ్మఒడి పథకం అన్నమాట. ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి నిధులు విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతుంది. ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో అమ్మఒడి పథకానికి నిధులు విడుదల గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు. దానికోసం ప్రభుత్వం నిధుల విడుదలకు సమీకరణ అయితే చేయబడుతుంది. ఈ నిధుల సమీపంలో భాగంగా నిధులు గనుక సర్దుబాటు అయితే ఖచ్చితంగా ఈ విద్యా సంవత్సరాల నుంచి ఈ యొక్క పథకానికి అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇక ఈ పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటే ముందుగా మీకు మీ పిల్లలు ఈ 2 కార్డులు అనేవి తప్పనిసరిగా ఉండాలి తెలియజేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఈ 2 కార్డులు తప్పనిసరిగా ఉండాలి. ముఖ్యంగా పిల్లలు చూసుకుంటే తప్పకుండా ఆధార్ కార్డు కలిగి ఉండాలి. కొంతమంది ఏంటంటే 5 సంవత్సరాలకు 1 నెల ముందే అట్లా ఉన్నా కూడా 15 రోజులు 20 రోజులు ఉన్నా కూడా స్కూల్లోకి చేర్పిస్తారు. స్కూల్లోకి చేర్చిన వాళ్ళకు ఆధార్ కార్డు ఉంటుంది. ఈ బాలల ఆధార్ కార్డు స్థానంలో 5 సంవత్సరాలు నిండిన పిల్లలతో మరొక ఆధార్ కార్డు అనేది తీసుకోవాల్సి ఉంటుంది. 5 సంవత్సరాల వరకే బాలాజీ గారు ఈ బాల కార్డు కనుక మీరు ఇచ్చినట్లయితే ఇది మాత్రం చెల్లుతుంది. మీరు ఈ బాల ఆధార్ కార్డు స్థానంలో కొత్త ఆధార్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా అయితే ఈ ఆధార్ కార్డు అయితే చేయించుకోవాలి. అంటే ఈ ఆధార్ కార్డులు ఎవరైతే స్కూల్కి వెళ్తున్నారో పిల్లలు వాళ్ళకు మాత్రమే ఈ ఆధార్ కార్డులు అనేవి ఇవ్వటం జరుగుతుంది. చాలామంది ఏంటంటే గతంలో పిల్లలు స్కూల్కి వచ్చినా రాకపోయినా ఒకవేళ మనకు 70% హాజరు ఉన్నా కూడా వాళ్ళకు అమ్మఒడి వచ్చేది. కానీ ఇప్పుడు ఈ ఆధార్ కార్డు ఉండటం వల్ల ఏంటంటే ఈ ఆధార్ కార్డుల వివరాలన్నీ కనుక చూసుకున్నట్లయితే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా లేదా చదువుతున్నారా లేదా అన్నీ కూడా డేటా ప్రభుత్వానికి అయితే ఈజీగా అందుతుందన్నమాట. అంతేకాకుండా ఈ ఆధార్ కార్డుల వల్ల ఏంటంటే ఒక్కొక్క పాఠశాలలో ఎంతమంది పిల్లలు చదువుతున్నారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, ఏ స్కూల్లో ఎంతమంది పిల్లలు చదువుతున్నారు, ఎవరు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు, ఎంతమంది ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు, అన్ని సమాచారాన్ని అంతా కూడా ప్రభుత్వానికి ఈజీగా తెలిసిపోతుంది. ఈ డేటాను ఖచ్చితంగా ఆధార్ కార్డు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు